తల్లిదండ్రులకి పుట్టిన పిల్లలే ఈరోజు ఆస్తుల కోసం చాలా గొడవల కింద ఉన్నాయి. దేశాల్లో గొడవలు, రాజకీయాల్లో గొడవలు, టోటల్గా ప్రపంచం అంతా గొడవలతో నిండిపోయింది. ఇది ఈరోజు ఉన్న పరిస్థితి కాదండి. దేవుడు మానవాళిని సృష్టించినప్పటి నుంచి కూడా దుష్టుడైన వాడు తన పిల్లలమైన మనల్ని దేవుడి దగ్గరికి వెళ్ళకుండా, ఆ పరలోక ఆనందాన్ని పొందకుండా ఈ భూమి మీద నుంచే నరకానికి వెళ్ళిపోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండగా, ఇటువంటి పరిస్థితుల్లో స్వర్గంలో ఉన్న యేసుక్రీస్తు వారిని తండ్రి ఈ భూమి మీదకి పంపించారండి. ఆయన స్వర్గాన్ని విడిచిపెట్టి వచ్చి మన కోసం ఆయన ఎన్నో మహాజ్ఞానాలు చెప్పి మనల్ని ప్రయోజకుల్ని చేయాలని ఆయన 66 పుస్తకాల్లోని మహావేదాన్ని ఇచ్చినా కూడా దీన్ని అన్వేషణ చేయటంలో చాలామంది ఫెయిల్ అయిపోతున్నారండి. అందుకే మనం వాక్యాన్ని ఆలోచించేసినట్లయితే, కుమారుని సన్నిధాన్ని ఎందుకు పెట్టామంటే, కుమారుడు లేకపోతే తండ్రిని మనం ఆరాధించడానికి అవదండి. అందుకే చూడండి, ఏప్రిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఏప్రిల్కి రాసిన పత్రిక అండి 1వ అధ్యాయము 5-6 వచనాల్లో పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వాడే ఎలా రాస్తున్నాడో చూడండి. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. ఏమండి, నేను నిన్ను కని ఉన్నాను అంటున్నాడు. నిజంగా దేవుడికి కుమారుడు ఉంటాడా? యేసుక్రీస్తు వారు దేవుడికి కుమారుడు అవుతాడా? నేను నిన్ను కని ఉన్నాను అని కుమారుని గురించి మాట్లాడుతున్నాడు, కానీ దూతలకు ఇవ్వలేదండి అవకాశం. కుమారుని ఆయన మనకే ఇచ్చాడు, కుమారుని సంఘం ద్వారా ఇచ్చాడు. నీవు నా కుమారుడు అంటున్నాడు, నా కుమార్తె అంటున్నాడు. ఎలా అయ్యాం ఆయనకి కుమారులు కుమార్తెలు అంటే, మన కోసం స్వర్గాన్ని విడిచిపెట్టి, ఆ స్వర్గలోకంలో ఉన్న ఆనందాన్ని వైభవాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి మనిషిగా నరావతారిగా ఆయన్ని జీవించి, ఆయనకున్న ఆ భోగాలన్నీ విడిచిపెట్టి మన కోసం వచ్చి ఎంత కష్టపడ్డాడో తెలుసండి కుమారుడు. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం అండి. మీరు బాగా ఆలోచించాలండి వాక్యాన్ని, కుమారుని సన్నిధిలో ఆలోచించాలి. ఎక్కడ నా నామం పేరిట 2-3 ఉంటారో వాళ్ళ దగ్గర నా సన్నిధి ఉంటుంది అన్నారు. ఆయన సన్నిధి ఎలా ఉంటుందండి? కుమారుడు ఉంటేనే మనకి ఉంటుందండి. ఆదియందు వాక్యం ఉంది, వాక్యం దేవుని దగ్గర ఉంది, వాక్యం దేవుడే ఉంది. అంటే వాక్యమైన యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చారు. ఆయన దేవునికి కుమారుడని లేఖనం సెలవిస్తుందండి. అందుకే చూడండి, మనం ఆలోచించేసినట్లయితే, అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును, దేవుడు అద్వితీయుడు, సత్యదేవుడు, ఆయన పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం అంటండి. యేసుక్రీస్తు ద్వారానే నిత్య జీవం అండి. యేసుక్రీస్తు లేకుండా మనం పరలోకం వెళ్ళటానికి అవకాశాలు ఉండవండి. ఆయన పంపించాడు, అభిషేకించి పంపించాడు, ఏర్పరచుకుని పంపించాడు తన సొంత కుమారుణ్ణి. నిజంగా ప్రారంభంలో ఈ సమస్తాన్ని సృష్టించిన ఆయన, సృష్టికర్తని ఈ భూమి మీదకి మనిషిగా పంపించాడు తండ్రి. ఆయన్ని ఎరగాలి, ఆయన అర్థం చేసుకోవాలి మనం. ఆయన ఎందుకు వదిలి వచ్చాడు స్వర్గం అంటే, మన కోసం వదిలి వచ్చాడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం చూడండి. ప్రియమైన దేవుని వారలారా, లేఖనం ఎంత చక్కగా చెప్తుందో. నిజంగా వాక్యాన్ని ఆలోచించాలండి. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారుని యందు, బాగా అండర్లైన్ చేసుకుని చదవండి, కుమారుని యందు విశ్వసించిన వాడే నిత్య జీవము. నిత్య జీవానికి వెళ్ళాలంటే కుమారుని సంఘంలోనికి రావాలి. మన సంఘానికి శిరస్సు ఆయన అయి ఉండాలి.
ఆయన లేకపోతే వాక్యమై ఉన్న దేవుణ్ణి మనం ధరించుకోకపోతే మనం నిత్య జీవానికి వెళ్ళమని చెప్తుందండి వాక్యం. నిత్య జీవానికి వెళ్ళాలి అంటే అందుకే చూడండి, యోహాను సువార్త 3:16-17 ఏమంటున్నాడో చూడండి. దేవుడు లోకమును ఎంతో, ఎంత అంటే అది ఫుల్ స్టాప్ లేదండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపగా. సంఘం ఎక్కడుంది? సంఘం అంటే ఎక్కడ ఆయన నామం పేరిట 2-3 ఉందో అక్కడ ఆయన సన్నిధి ఉంది. ఆయన కుమారుని యందు విశ్వసించిన వాడు నశింపక, అంటే నాశనం లేదండి. యేసుప్రభువుని ధరించుకున్న వాడికి, యేసుప్రభువుని అంగీకరించిన వాడు నాశనం చేయడం, నాశనం అవ్వడండి. అంత నీతి నిజంగా యేసుప్రభు ద్వారానే సమాజానికి. అందుకే అండి అందరూ ఎన్ని దేశాలు ఉన్నా అన్ని దేశాలు కూడా ఆయనకి దండం పెట్టుకుంటాయండి. అంటే అంత ఒరిజినల్ యేసుప్రభులోనే కనిపిస్తుందండి మనకి. ఆయన కుమారుడు లేకపోతే నిత్య జీవానికి వెళ్ళలేమని లేఖనం ఎంత చక్కగా చెప్తుందో చూడండి. నిజంగా పేతురు గారిని కూడా నిజంగా ఎలా వర్ణిస్తున్నాడు. మత్తయి సువార్త అండి 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము నిజంగా 17వ వచనం చూడండి ఒకసారి మనం ఆలోచించేసినట్లే. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి. ఏమంటే ఎంత క్లియర్గా బైబిల్, పరలోకమందున్న నా తండ్రి. నాగన్న గారు ఉన్నారండి. నాగన్న గారికి ఒక కన్నయ్య అనే కుమారుడు ఉన్నాడు. కన్నయ్యని ఏం చేశారు నాగన్న గారు అంటే, నేను కన్నాను అంటాడండి ఆయన. నాగన్న గారు ఈయన ఏం చేశాడంటే, నేను కన్నాను. తండ్రి కుమారుని కంటాడు, అలాగే మనల్ని కన్నాడండి దేవుడు. ఎలాగా యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించటం వల్ల, ఆయన వల్ల మనము దేవునికి పిల్లలమయ్యాం. ఆయన సన్నిధి మనకి రావటం బట్టి మనం ఆయనకి పిల్లలమయ్యాం. ఆయన పిల్లలమైతే ఈ భూమి మీద ఉన్న వాటికి మనం హక్కుదారులమే, పరలోకానికి కూడా మనం హక్కుదారులమే. ఎంత వైభవం! ఎవరి ద్వారా వచ్చిందంటే దేవుని సన్నిధి ద్వారా వచ్చిందండి. దేవుని సన్నిధి. అందుకని నీకు ఎవరు మానవ మాతృలు నీకు ఇది బయలుపరచలేదు సీమోను. పరలోకమందున్న నా తండ్రి నీకేం చేశాడు? ఈ సంగతి నీకు బయలుపరిచాడు. దేవుడు బయలుపరచాలండి. దేవుని సన్నిధి గురించి మనకి దేవుడు బయలుపరచకపోతే మనకు అర్థమవుతుంది దేవుని ప్రేమ అంటే ఏంటో. స్వర్గాన్ని విడిచిపెట్టి, స్వర్గంలో ఉన్న వైభవాలన్నీ విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చి మానవ మాతృడుగా ఆయన జీవించటం అంటే అది సామాన్యమైన విషయం కాదండి. అందుకే దేవుడు పైనుంచి అంటున్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినండి. మీరు ఎందుకు వినండి? అసలు చూపులో, మాటలో, ప్రవర్తనలో ఎక్కడ చూసినా కూడా తూచా తప్పగా నడిచిన వాడే యేసుక్రీస్తు వారండి. అందుకు సీమోనికి ఒక ఆఫర్ ఇస్తున్నాడు. 19వ వచనం చదవండి. పరలోకపు రాజ్యము యొక్క తాళపు చేతులు నీకు ఇచ్చేదను. పరలోకపు రాజ్యపు తాళపు చేతులు ఏం చేస్తాడంటండి? ఎవరికి ఇచ్చేసాడంట? పేతురు గారికి ఇచ్చేసాడు, మనకి ఇచ్చేసాడు. పరలోకపు రాజ్యపు తాళపు చెవులు మన కుమారుని సన్నిధికి ఆ తాళపు చెవి ఇచ్చేసారండి. మన సన్నిధికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారు తెలుసండి? ఉన్నంచేపు మీద ప్రభుతో ఆనందిస్తారు, ప్రభునందు ఆనందిస్తారు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్తారండి? దేవుని సన్నిధికి, పరలోకానికి. కుమారుని సన్నిధి ద్వారా అంత భాగ్యం ఈ మారుమూల గ్రామంలో ఉన్న ఈ పొలమూరికి ఇంత భాగ్యం కుమారుని ద్వారా మనకు వచ్చిందండి. పరలోకపు తాళపు చెవి ఆ రోజు పేతురికి ఇచ్చాడు, ఈరోజు కుమారుని సన్నిధిలో ఉన్న మనకి తాళపు చెవి ఇచ్చాడు. మనం ధన్యులం అయిపోయామండి. ఈ తాళపు చెవి ఉంటే ఏంటి ఇది ఈ సంఘానికి ఏముంటాయంటండి? పాతాళ లోకపు
ద్వారములు దాని ముందు నిలవజాలవు. అంత దేవుని సన్నిధి మనతో ఉంటే, దేవుని శక్తి మనతో ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతామండి. మనం ఏదైనా చేయగలుగుతాం. అపకారం కాదండి, ఉపకారం. ఉపకారం చేసినవాడు, అపకారికి కూడా ఉపకారం చేసినవాడు యేసుక్రీస్తు వారు. శత్రువును కూడా ప్రేమించేవాడు. తనని ఎలా ప్రేమించుకుంటున్నావు, నిన్నెలా ప్రేమించుకుంటున్నావు, ఇతరులను కూడా అలా ప్రేమించమని చెప్పిన మంచి బోధకుడండి. ఆ బోధకుడు మీకు అర్థమయ్యాడా? మనకు అర్థమయ్యాడా? నిజంగా ఆయన అర్థమైతే ఎంత బాగుంటుందండి. లేఖనంలో అసలు మనం ఆలోచన చేసినట్లయితే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 22-23 వచనంలో ఏమన్నాడో చూడండి. అసలు లేఖనాన్ని మనం ఆలోచన చేసేయాలండి. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 22-23 యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొని వీడే క్రీస్తు విరోధి. తండ్రిని ఒప్పుకోవాలి, కుమారుణ్ణి ఒప్పుకోవాలి, కుమారుని సన్నిధికి రావాలి, కుమారుని ముద్దు పెట్టుకోవాలి మనం. లేకపోతే తండ్రి ఏం చేస్తాడు తెలుసండి? కోపిస్తాడు. తండ్రి కోపించకుండా ఉండాలి అంటే మనం ఎవరిని ముద్దు పెట్టుకోవాలి? కుమారుని ముద్దు పెట్టుకోవాలి. ఎందుకు ముద్దు పెట్టుకోవాలి? ఆయనకి 3 లోకాల మీద అధికారం ఇచ్చాడు. 3 లోకాల మహావీరుడిగా అయిపోయాడు, జయించాడు. 4 రోజులు ఉపవాసం కరెక్ట్గా మనం చేయలేం. 40 రోజులు చేశాడు యేసుక్రీస్తు వారు ఉపవాసం. ఎవరు చేయలేరు ప్రపంచంలో, కానీ 40 రోజులు ఉపవాసం చేశాడు. పాపపు లేనివాడు, పాపపు ఛాయ లేనివాడు, పవిత్రుడు, 3 లోకాల మహావీరుడు, మరణాన్ని గెలిచిన ముచ్చించేయుడు. ఓ మరణమాన్ని ముళ్ళెక్కడా, ఓ మరణమాన్ని విజయం ఎక్కడా అని పాతాళాన్ని గడగడలాడించి పాతాళములో చిక్కడిపోయి పాతాళానికి వెళ్ళిపోతున్న మనుషుల్ని మీరు దైవాలు అని, వాక్యం ఎవరికి వచ్చినో వారు దైవాలని వాక్యాన్ని బోధించి పాతాళ లోకంలోంచి పరలోకానికి తీసుకువెళ్ళే 3 లోకాల మహావీరుడు ఎవరంటే, ముచ్చించేయుడు ఎవరంటే యేసుక్రీస్తు కుమారుడు. ముద్దు పెట్టుకుందాం, ఆయన బంగారు పాదలు ముద్దు పెట్టుకుందాం, ఆయన సేవిద్దాం. యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి మహింపరుద్దాం. అపొస్తలుల బోధ యందును సహవాసం అందరూ రొట్టె విరిచినందుకు ప్రార్థనా జీవితం అందరూ ఎడతెగగా ఉందాం, పరిశుద్ధులుగా జీవిద్దాం. మనల్ని కాపాడుకుందాం, ఇతరుల అగ్నిలోంచి లాగినట్లుగా కాపాడదాం. ప్రభునందు మన ప్రయాసం వ్యర్థం కాకుండా చేసుకుందాం. ప్రేమించిన తండ్రి, మాటలు మీవి, సబ్జెక్టు మీదే, ఆత్మ మీది, శరీరం మీది. ప్రభునందు మా ప్రయాసం వ్యర్థం కాకుండా చేయండి అని సర్వాధికారి అయిన యేసునామములో ఈ ప్రార్థన, స్తుతి, ఆరాధన తండ్రికి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దీవెన, కుమారుని రక్షణ, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.